దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. మీరంతా కూడా దీవెనకరంగా ఉన్నారని ప్రభునందు ఆశిస్తూ ఉన్నాను. మరొక లేఖన భాగం నుండి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుని వాక్యము మనకు జీవాన్ని ఇస్తుంది, బలపరుస్తుంది, తోడై ఉంటుంది కదా. మరి మార్క్స్ వార్త 6వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో శిష్యులను మనం చూస్తాం. 6వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణిని నడిపించట్లో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుకొనుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండేను. కానీ ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భయపడ్డారు అని కేకలేశారని చెప్పబడింది. ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన పలకరించి ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకూడని చెప్పాను. హల్లెలూయా. భయము కలిగి ఉన్నటువంటి శిష్యులు, ఎందుకంటే ఆ పరిస్థితులు, ఆ వాతావరణము అదంతా కూడా వారిని భయాన్ని కలుగజేసింది. అంటే వారు సముద్రం మధ్యలో చిక్కుకునే ప్రాణాలు పోతాయమనేటటువంటి ఆందోళన ఉన్నటువంటి శిష్య గణాంగమునకు యేసు ప్రభువు వారు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులో ఉన్న సమస్తమును కూడా ఆయన ఏం చేశాడంటే కలగజేశాడు. వారు ఆ సముద్రంలో చనిపోతామనేటటువంటి భయాందోళన వారు కలిగి ఉన్నప్పుడు నడుస్తూ వస్తూ వారితో చెప్తున్నాడు, భయపడకండి అన్నాడు. భయము మనల్ని ఇబ్బందులు పాలు చేస్తుంది. మరి నేను చెప్పేది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. మనం భయం కలిగి ఉన్నావనుకో ఎక్కువగా ప్రార్థించలేము. నువ్వు భయాందోళనలో ఉన్నావనుకో నువ్వు ఎక్కువగా దేవుని కొరకు జీవించలేవు. నువ్వు కనుక మనం భయాన్ని ఏం చేయాలంటే నువ్వు విసర్జించాలి. ఏమైపోతుందో ఏంటో. మరి యోబు సమస్తమును కోల్పోయాడు. మరి శ్రమల్లో ఉన్న నీవు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి మనిషి, బాధల్లో ఒకవేళ ఉండొచ్చేమో. నువ్వు ప్రతి మనుషుడికి ఉంటాయి కదా కొన్ని సమస్యలు. ఎందుకంటే మనం ఈ లోకంలో నివసిస్తూ ఉన్నాం, భూమి మీద ఉంటూ ఉన్నాం. మరి కొన్ని అనారోగ్యాలు, సమస్యలు, వేదన నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఆర్థిక లేమి నిన్ను వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఆ భయములో ఉన్నటువంటి శిష్యులు ఏం చేశాడంటే ఆయన నేనే భయపడకండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 50వ వచనంలో అంటాడు, అందరూ ఆయన్ని చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకున్నాడు, నేనే భయపడకూడని చెప్పాడు. ఇక్కడ యేసే చెప్పే మాట ఏంటంటే భయపడవద్దు, భయపడకండి అన్నాడు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సముద్రము అలకల్లోలంగా ఉంది, బీభత్సంగా ఉంది. వారు చనిపోతామనేటటువంటి వేదనలో కనపడుతూ ఉన్నారు. వారు నశించిపోతామని కేకలు వేస్తూ ఉన్నారు అప్పటికే. కాబట్టి అటువంటి ఆ మరణ భీతిలో ఉండగా ఆయన అంటూ ఉన్నాడు, భయపడకండి అంటున్నాడు. అది మనకు కొంచెం అసాధ్యం, కానీ దేవుని సహాయత నీ మీద ఉన్నప్పుడు అది సుసాధ్యం. కనుక ఆయన వచ్చి ఏం చేశాడంటే ఆ తుఫాను గాలిని గద్దించాడు, అది నిమ్మలమైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక మనము మొట్టమొదట ఏంటంటే మనము భయముతో ఉంటే దేవుని సన్నిధిని సమీపించలేము. ఆ భయము, ఆ తొందర మనల్ని అనేక రకాలుగా అనారోగ్యాలకి, సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి నిగ్రహం తెచ్చుకొని మనం ఏం చేయాలంటే ప్రార్థనకు మోకరించాలి, ప్రార్థనలో ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుణ్ణి వెంబడించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన భయపడకండి అని చెప్తున్నాడు. మరి నువ్వు ఈ పూట ఏ సమస్యలో ఉన్నా దయచేసి భయపడవద్దు. ఎందుకంటే నేను చెప్పే మాట కాదు, యేసయ్య మరణ భయంలో ఉన్న వారికి చెప్పాడు. దానికంటే ఏమి సమస్య అయినా మనం వెంటాడుతూ ఉంటే, వెంబడిస్తూ ఉంటే, మనం కూడా ఆ మరణ భీతిలో ఉన్నట్లయితే, వేరొక శ్రమ ప్రియమైన దేవుని ప్రజలారా నీకు ఉన్నట్లయితే, వేరొక ఇబ్బంది నీకు ఉన్నట్లయితే భయం ఉండొచ్చును సహజంగా మనలో, ఏం జరుగుతుందో ఏంటో అని. కానీ దాన్ని కాసేపు పక్కన పెట్టండి. విశ్వాసంతో ఆయన సమీపించు, ఆయన దగ్గరికి వెళ్ళు, ప్రార్థించు, ఆయన సన్నిధిలో మోకరించు, రోధించు, దేవుని వాక్యాన్ని నెమరు వేసుకో, ధ్యానించు, విను, చదువు. గడగడ మన శబ్దం కలిగిందంట అపోస్తలుల కార్యాలు. భూమి కంపించింది వారు ప్రార్థన చేయగానే. కాబట్టి ప్రార్థించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చూసాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దినాన నీ జీవితంలో కూడా అటువంటి కార్యాలను దేవుడు
దయచేస్తాడు. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే భయపడవద్దు. మనకు సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, లేమి ఉంది, వాస్తవం ఉంది, ఏదో ఒక భయం ఉంది మనకు, వాస్తవమే. కానీ ఆ భయం నుండి, ఆ సమస్య నుండి విడుదల కలుగజేసే మన ప్రభు నీతో నాతో మనతో ఉన్నాడు, నీతో ఉన్నాడు. గనుక భయపడక ఆయన సన్నిధికి వెళ్ళు, ప్రార్థిస్తూ ఉండు, ఆయన కొరకు జీవించు. దేవుడు తప్పనిసరిగా తుఫాను గాలిని గద్దించినట్లుగా మన జీవితంలోని తుఫాను గాలు, భయాన్ని, వేదన, సమస్యను తొలగించి నీకు సమాధానం కలగజేస్తాడు. దేవుని కృప మనకు తోడే ఉండుగాక. మరొక వర్తమానంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.